వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను కల్పన. బతికే ఉన్నారా? నేతన్యాహు ఖమేనీల ఉనికిపై సందేహాలు గుప్పిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడిలో మోస్తబా ఖమేనీ, ఇరాన్ దాడిలో నేతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. చూడండి, దాదాపు ఇప్పటికి 15 రోజులు అవుతుంది ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కు మధ్యలో వార్ జరగబట్టి. ఈ వార్ లో ఆల్రెడీ మాజీ సుప్రీం లీడర్ అంటే ఫిబ్రవరి 28వ తారీఖు రోజున ఇరాన్ సుప్రీం లీడర్ ని కోల్పోవడం జరిగింది. ఆ దాని తర్వాత కొత్త సుప్రీం లీడర్ మోస్తబా ఖమేనీని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు మోస్తబా ఖమేనీ కూడా బ్రతికే ఉన్నాడా లేదా, అసలు వీళ్ళు ఎందుకు బయటికి రావడం లేదు? ఇంత యుద్ధాలు జరుగుతూ ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని గాని, ఇరాన్ సుప్రీం లీడర్, కొత్త సుప్రీం లీడర్ గాని ఎందుకు బయటికి రావడం లేదు? అసలు వీళ్ళు బ్రతికే ఉన్నారా అనే సందేహాలు విశ్లేషకులు గుప్పిస్తున్నారు. చూడండి, ఇజ్రాయెల్ దాడిలో మోస్తబా ఖమేనీ, ఇరాన్ దాడిలో నేతన్యాహు చనిపోయినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. యుద్ధం ఆ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా భౌతికంగా ఎక్కడ కూడా వీళ్ళిద్దరు నేతలు కనబడలేదు. ఖమేనీ కోమాలో ఉన్నారంటూ దీసన్ కథనం, అంటే ఒక పత్రికలో కథనాలు వస్తున్నాయి. ఏమనంటే ఆయనకు బలంగా గాయాలు తగలడం వల్ల ఆయన కోమాలో ఉన్నారు అని చెప్పేసి కథనాలు అయితే వస్తున్నాయి. బతికే ఉన్నారు కానీ బాగా దెబ్బతిన్నారు అని ట్రంప్ అంటున్నారు. జూమ్ లో మీడియాతో మాట్లాడిన నేతన్యాహు ఆ వీడియోలో ఎక్కడా కనిపించని విలేకరులు అది ఏఐ వీడియో అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ సమయంలో మోగిన సైరన్లు పట్టించుకోనట్టుగా జవాబులు ఇచ్చిన నేతన్యాహు, అసలు అమెరికాలో యుద్ధ సైరన్ మోగింది అంటే అది ఎంత పెద్ద నేతలైనా సరే, ప్రధాని కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, యుద్ధ సైరన్ మోగింది అంటే అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు నేతన్యాహు ఎందుకు అది పట్టించుకోలేదు అని అక్కడున్న విలేకరులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూడండి, అది ఏఐ వీడియో ఏమో, లేకపోతే ఆయన సైరన్ విన్నప్పటికీ అక్కడున్న రూల్స్ ను ఎందుకు బ్రేక్ చేస్తున్నారు అని ఆలోచించాల్సిన విషయం. అసలు బ్రతికే ఉన్నారా వీళ్ళు, లేదంటే యుద్ధాలలో చనిపోయారా? వీళ్ళు చనిపోయారనే వార్తలు బయటకు వస్తే ఇంకేదైనా జరుగుతుందేమో అనే ఆలోచనతో వీళ్ళ ఇద్దరిని అలాగే దాచిపెట్టారా, లేదంటే బ్రతికే ఉండి కోమాలలో ఉన్నారా? చూడండి, యుద్ధం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది సత్యమే, నిజం. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికన్ సెనేటర్ హైరామ్ జాన్సన్ సెనెట్ లో చేసిన ప్రసంగంలో అన్నమాట ఇది. యుద్ధం జరిగిన ప్రతిసారి అది రుజువు అవుతూనే ఉంది. యుద్ధ సమయంలో వచ్చే వార్తల్లో ఏవి నిజాలో, ఏవి అబద్ధాలో, ఏది ప్రత్యర్థులను మానసికంగా దెబ్బ తీయడానికి చేసే ప్రచారము, ఏది ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి ఎవరు ఆడేటోడో అది తెలియదు. ఆపరేషన్ ఎపిక్ రివ్యూ, ఆపరేషన్ రోరింగ్ లయన్ అనే పేరుతో ఇరాన్ పై అమెరికా అండ్ ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలో అదే పరిస్థితి నెలకొంది. యుద్ధం తొలి రోజే మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు ఇరాన్ సుప్రీం లీడర్ గా నియమితుడు అయ్యాడు. మోస్తబా ఖమేనీ కూడా ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో చనిపోయినట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుప్రీం లీడర్ గా నియమితుడైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడ కూడా భౌతికంగా కనిపించకపోవడం కూడా ఈ అనుమానాలకు అనుమానాలుగా తీసుకోవచ్చు. ఆ వార్తలు నిజమేనన్న అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి. అయితే వందలాది మంది ఇరానియన్లు మోస్తబా ఖమేనీ ఏమైపోయాడు, భౌతికంగా ఆయన బయటికి రావడం లేదు కదా అని అక్కడున్న వాళ్ళందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ 14 రోజుల్లో ఆల్రెడీ మాజీ ఇరాన్ సుప్రీం లీడర్ ని మనం కోల్పోయినాం అని అక్కడున్న ప్రజలు అనుకుంటున్నారు. మరి కొత్తగా వచ్చిన సుప్రీం లీడర్ బ్రతికే ఉన్నాడా, లేకుంటే ఎక్కడున్నాడు? బ్రతికే ఉంటే కనీసం 1 మినిట్ వీడియో ఆయన రిలీజ్ చేయొచ్చు కదా అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. మరి వాళ్ళు బ్రతికే ఉన్నారా లేదా, మరి ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఎలా ఉంటది? ఆల్రెడీ భారతదేశంలో సామాన్య ప్రజల మీద ఈ ప్రభావం పడుతుంది. గ్యాస్ సిలిండర్లపై ఒత్తిడి పడుతుంది, పెట్రోల్ డీజిల్ పై ఒత్తిడి పడుతున్నాయి. ఎందుకంటే నిన్నటి రోజున చూసాం, తమిళనాడులో ఒక ఆయన పెట్రోల్ పంపులోకి వచ్చి పెట్రోల్ ఇంక ఉంటుందో ఉండదో అన్నట్టుగా వాటర్ క్యాన్ తీసుకొని వచ్చి మరి పెట్రోల్ పంపులతో గొడవలు పడి పెట్రోల్ పట్టించుకున్నాడు. మరి తెలంగాణలో, బెంగళూరులో, హైదరాబాద్ లో కొన్ని రెస్టారెంట్లే మూసుకుపోయినాయి. ఐటీ ఉద్యోగస్తులు హాస్టల్లో కరెక్ట్ ఫుడ్, గ్యాస్ లేకపోతే ఫుడ్ ఉండదు కాబట్టి
వాళ్ళు కూడా మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అనే డిమాండ్లు ముందు పెట్టారు. మరి ఇవన్నీ ఆగిపోవాలి. హైదరాబాద్ మీద గానీ, తెలంగాణ మీద గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన గానీ, ఎక్కడైనా భారతదేశం మీద ప్రభావం పడకూడదు అంటే ఈ యుద్ధాలు ఆగాలి. ఈ యుద్ధాలు ఆగాలి అంటే ఇటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ 2 రాజీ పడాలి. కానీ అక్కడ ఆ సిట్యుయేషన్స్ చూసినట్టయితే మీరు మా వాళ్ళని చంపారు అని ప్రతీకారంగా దాడులు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళొచ్చి వీళ్ళని చంపడం. ఇదే జరుగుతుంది. మరి ఈ యుద్ధం ఆగుతుందా అనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. ఈ యుద్ధం ఒకవేళ ఆగకపోతే ఈ 14 రోజులు యుద్ధం జరిగితేనే గ్యాస్ సిలిండర్ల కొరత, పెట్రోల్ కొరత, ఆయిల్ కొరత మనకు భారతదేశంలో కనిపిస్తుంది. మరి ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే మనం ఆలోచించాల్సిన విషయం. అసలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని మనం ఆలోచించాలి. 14 రోజులు జరిగిన ఈ యుద్ధంలో మనకు స్టోరేజ్ లేదు. భారతదేశంలో గ్యాస్ స్టోరేజ్ లేదు, ఆయిల్ స్టోరేజ్ లేదు. ఇవన్నీ స్టోరేజ్ లేకనే ప్రజలు ఇంత ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవేళ కేంద్రం ఆలోచించి ఇది స్టోరేజ్ పెట్టి ఉంటే ఇన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకపోతుండే. మరి ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజల మీద ఒత్తిడైతే పడుతుంది. మరి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రధాని బ్రతికే ఉన్నాడా? అది వాళ్ళు మీడియా ముందుకొచ్చి చెప్పే వరకు మనకు తెలీదు. ఇటు కొత్త ఇరాన్ సుప్రీం లీడర్ కూడా బ్రతికే ఉన్నాడా అంటే ఆయన ఒక వీడియో రిలీజ్ చేసే వరకు ఈ అనుమానాలన్నీ కూడా సోషల్ మీడియాలో వ్యక్తం అవుతూనే ఉంటాయి.